నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను మీ నరేష్. బీఆర్ఎస్ కి గడ్డుకోలం తప్పదా? ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినారు. బీఆర్ఎస్ పార్టీ లెక్కలో ఇప్పుడు మిగిలి ఉన్నది కేవలం 28 మందే. 38 మంది గెలిస్తే అందులో ఒక బై ఎలక్షన్ అయింది సికింద్రాబాద్ కంటోన్మెంట్. అక్కడ శ్రీ గణేష్ గారు గెలిచారు. ఇక 38లో 10 మంది ఆల్రెడీ పార్టీ మారారు. సో 28 మంది ఉన్నారు. సో 28 మందిలో కూడా ఇంకా 16 మంది పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకసారి అదే న్యూస్ మనం డీటెయిల్గా చూద్దాం. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. ఇది అలటపా పేపర్ కూడా కాదు, ఇది ఒక టాప్ సర్క్యులేషన్ ఉన్న పేపర్. సో దీంట్లో వార్త చూస్తున్నాం మనం. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. న్యాయ వివాదాలు అంటే ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినారు కదా, వాళ్ళ పైన బీఆర్ఎస్ బాగా ట్రై చేస్తుంది వాళ్ళని ఇరుకున పెట్టడానికి. ముఖ్యంగా హరీష్ రావు, ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావు సుప్రీంకోర్టులో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళని చిక్కుల్లో పడాలి, ఎలాగైనా బై ఎలక్షన్స్ తీసుకురావాలి అని సుప్రీంకోర్టులో పోరాడుతున్నాడు హరీష్ రావు. సో ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు పెట్టాలి అంటే ఇంకో 16 మంది బీఆర్ఎస్ లో జాయిన్ అవుతే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు. 2/3 మెజారిటీ వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఇవన్నీ వివాదాలు ఉంటాయి. కానీ వాళ్ళు 4 మంత్రి పదవులు అడుగుతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి 4 మంత్రి పదవులు ఉండే 6 మంత్రి పదవులు. 6లో ఆల్రెడీ ఓల్డ్ సిటీ నుంచి ఒకరు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరు, ఇలా జిహెచ్ఎంసీలోనే 3 అడుగుతున్నారు మంత్రి పదవి కోసం కాంగ్రెస్ వాళ్ళే. ఇంకా వీళ్ళకి 4 ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకిద్దరికి ఏం న్యాయం చేస్తుంది? వాళ్ళే 6 మందిలో ఎవరెవరికి ఇవ్వాలని భర్జన పడుతుంటే 4 మంత్రి పదవులు ఇస్తే మొత్తం 16 మందిని పార్టీలోకి తీసుకొస్తామని చెప్పేసి నగరానికి చెందిన మాజీ మంత్రి సంప్రదింపులంట. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార కాంగ్రెస్ గతంలో సిఎల్పిని బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సిఎల్పిని మొత్తం విలీనం చేసుకుంది బీఆర్ఎస్. సో జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ ను విడనున్న కేసీఆర్ 19న పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. నెలాఖరులో భారీ బహిరంగ సభ అంట. సో ఈ వార్త తర్వాత చూద్దాం. అంటే ఈయన 19 తారీఖు బయటికి ఎందుకు వస్తుందంటే ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలాగైనా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫెబ్ 17న ఇవన్నీ ఈ మోడ్లోనే 19న ఒక సభ పెట్టబోతున్నాడు. మొత్తం 17న బర్త్డే, మొత్తం ర్యాలీలు, మీటింగ్లు, బాణాసంచా ఇవన్నీ కూడా ఉంటాయి. 18th రోజు మీడియాలో మొత్తం బీఆర్ఎస్ న్యూసే ఉంటుంది. సో 19న ఆయన పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం ఉంటా అంటే పెద్ద సభ పెట్టబోతున్నారు కేసీఆర్. సరే, ఈ విలీనానికి ఒకసారి చూద్దాం. దీన్ని రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ సిఎల్పి కాంగ్రెస్ లోకి విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్ కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడిగినట్టు తెలుస్తుంది. సో పెండింగ్ అధిష్టానం దగ్గర ఉంది. సో రేవంత్ రెడ్డి కూడా ఏమంటాడు? ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అది ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు అంటే ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి అంటే 10 మంది జాయిన్ అయ్యారు. 10 మందిలో ఇద్దరికి మంత్రి పదవులు కావాలంట. మళ్ళీ చేరబోయే వాళ్ళకి ఇంకొక ఇద్దరికి మంత్రి పదవులు అంటే చేరబోయే 16 మందిలో ఇద్దరికి, ఇప్పటికే చేరిన వాళ్ళకి ఇద్దరికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ, ప్రకాష్ గౌడ్ కానీ లేకపోతే ఇటు షేర్లింగంపల్లి ఈ ఎమ్మెల్యేలు కూడా మొత్తానికి ఆర్కెపూడి గాంధీ వీళ్ళందరూ కూడా చేరిన వాళ్ళు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు, చేరని వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికెక్కడ కలిసి ముచ్చట్లు పెడుతున్నట్టు. అంటే వీళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నట్టు. దానం నాగేందర్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, కడియం శ్రీహరి, అటు ఈ ఉన్న రూరల్ ఎమ్మెల్యేలు, అర్బన్ ఎమ్మెల్యేలు అందరూ కూడా
వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టు, అంటే మేము ఆల్రెడీ చేరినా మాకు ఇంకేమి ఇవ్వలేదు, మాకు అడుగురి, మీరు కూడా రండి, మీకు 2 మాకు 2, ఇది పంచుకున్నట్టే ఉంది మొత్తం. సో చేరవే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. మొత్తం కూడా ఒక మాజీ మంత్రి సంప్రదింపులు. మాజీ మంత్రి, నగరానికి చెందిన మాజీ మంత్రి అంటే ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటాడు. మల్లారెడ్డి నగరానికి చెందిన వాడిగా అయితే కష్టం, ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే కాబట్టి. నగరంలో ఉన్న మంత్రి అంటే ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవే మాజీ మంత్రి అంటే. సో ఆయన గతంలోనే పార్టీలోకి వస్తాడు అని చెప్పేసి బాగా చర్చలు నడిచినాయి. మల్లారెడ్డి వస్తాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తాడు అని చెప్పి. సో వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నారో లేకపోతే ఏమన్నారో వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయినారు. సో వాళ్ళు కూడా మంత్రి పదవి ఇస్తే వచ్చే అవకాశమే కనబడుతుంది కాంగ్రెస్ లోకి. కానీ నిజంగా ఈ 16 మంది నిజంగా వీళ్ళు మంత్రి పదవులు ఇస్తే, ఆ 16 మంది కూడా వస్తే ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది తెలంగాణలో. అంటే ఇప్పటికే 10 మంది వచ్చినారు, బీఆర్ఎస్ వేవ్ బాగా విరిగిపోయింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక పోని మంత్రి పదవులని ఇస్తే కనుక బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే కథ అనేది, తెలంగాణ రాజకీయం అనేది చాలా వేరేగా ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ నాయకులు అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఈ మొత్తం కూడా ఇదేదో సెటిల్మెంట్ ఉంటుంది, బేరం అన్నట్టు ఉంది కదా, మంత్రి పదవులు నాకు 2 మీకు 2 అని. మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఈ న్యూస్ పైన, ఈ వార్త పైన ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.